విద్యా వ్యవస్థలో గౌరవింపబడేటువంటి వృత్తి అయినటువంటి ఆచార్య దేవోభవ, తల్లిదండ్రులతో సమానంగా మాతృదేవోభవ పితృదేవోభవ అని గౌరవించేటువంటి వృత్తిలో చేరుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజాపాలక నాయకత్వం వహించి మీరంతా గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా మార్పు చేయడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఈరోజు మీ ముందు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురై నూతన నియామకాలు లేక కనీసం వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి పరిస్థితి నుంచి అనేక సమస్యల నుంచి అధిగమించిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మొదటగా మీలో ఉన్నటువంటి కొత్త పాత ఉన్నటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి అసహనాన్ని తొలగించాలని ప్రమోషన్లు వారికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు ఇచ్చి కొత్త నియామకాలు చేపట్టి ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి మార్పు తెచ్చే ప్రయత్నం జరిగింది. వైస్ ఛాన్సలర్ నియామకం కావచ్చు, ప్రొఫెసర్ సంబంధించిన వయసు పరిమితి పెంచడం కావచ్చు, ఈ విధంగా కాలేజీలను స్ట్రెంథెన్ చేయాలి ప్రభుత్వ విద్య. ఎందుకంటే వేదిక మీద ఉన్నంత వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో మీరు కూడా చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈరోజు ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళమే. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్య బాగుండాలని ప్రభుత్వ సంకల్పం తీసుకొని అటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మౌలిక సదుపాయాలు కలిగజేయడమే కాకుండా చదువుకుంటున్నటువంటి పిల్లలకు హాస్టల్ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచి ఈ విధంగా విద్యా వ్యవస్థ మార్పుకు చేసే ప్రయత్నంలో ఈ రోజు నూతనంగా నియామకం పొందుతున్నటువంటి ఈ పవిత్రమైన వృత్తిలో వస్తున్న అధ్యాపక వర్గం కానీ ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వేలాది మంది అధ్యాపకులంతా ప్రభుత్వ సంకల్పాన్ని ముఖ్యమంత్రి సంకల్పాన్ని ఆలోచించి భవిష్యత్తులో ప్రభుత్వ విద్యలో చదువుకుంటే గౌరవం అనే విధంగా ఆ యొక్క మార్పును తీసుకొచ్చే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ మీ అందరూ కూడా ఈ రోజు నియామక పత్రాలు పొందుతున్న మీ అందరికీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ నమస్కారం చెప్తా ఉన్నాను. మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మనమంతా పాలనలో ఉన్నప్పుడు ఒక నవశక్తిని చూసిన ఆనందం, ఒక గెలుపు బాటను చూసిన ఆనందం, వారిని చూశాక ఆశలు మరింతగా పెరుగుతాయి. వారి మాట వినంగానే ధైర్యం చేకూరుతుంది. వారి పాలనలో తెలంగాణ పుష్పించే తోటలాగా మారుతుంది. వారి పాలనలో యువత గుండెల్లో ఆశగా ఒక మెరుపు మెరుస్తుంది. ప్రజారంజక పాలనతో నిలువెత్తు దర్పణంలా శోభిల్లేటువంటి శేఖరులు గౌరవనీయ శ్రీ రేవంత్ రెడ్డి గారు. వారి మాట వెనక ఉండేటువంటి నమ్మకం అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని తమ సందేశం అందించవలసిందిగా ప్రార్థన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సాంకేతిక శాఖకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్సు, అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ నియామకాల కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసి సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు కేశవరావు గారు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, శాసనమండలి సభ్యులు బల్మూర్ వెంకట్ గారు, ఎంఐఎం శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు శ్రీహరి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఈరోజు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగము. ఈ భావోద్వేగానికి గత 12 సంవత్సరాల నుంచి ఎక్కడ శాశ్వత పరిష్కారం దొరకగా ఆందోళనలో ఉన్న 1532 మంది ఈరోజు బాధ్యతలకు రాబోతున్న మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. 1532 ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన
1292